ఇంద్రియములే ఉంది, ఎప్పుడు లాగేస్తూ ఉంటాయి గుర్రాల్లాగా. అది అనుభవించు, ఇది అనుభవించు అంటుంటాయి. వాటికి పాపపుణ్యాలతో సంబంధం లేదు. శరీరం సంతోషపడితే చాలు, మనసు రంజిల్లితే చాలు. ఇంద్రియములు సంతోష పెట్టడానికే ఉన్నాయి. ఇంద్రియములు కోరుకున్నట్టుగా నేను బ్రతకను. నేను బ్రతికితే దేని కొరకు బ్రతుకుతాను అంటే, నేను చేసినది భగవంతుడు మీతో పనా. నేను ఒకే ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. ఏ ఆలోచనైనా చెప్తుంది మనసు, ఎందుకంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. రకరకాల ఆలోచనలు లోపల నుంచి వస్తుంటాయి. వస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఆలోచనని వెంటనే ఆకర్షణీయంగా ఉంది కదా, రంజకత్వంతో ఉండి మనసుకి, శరీరానికి, ఇంద్రియాలకి సంతోషం ఇస్తుందని ఆచరించడం కాదు. ఈ పని నేను చేస్తే భగవంతుడు సంతోషిస్తాడా? రేపు నేను మళ్లీ వెళ్లి పూజలో కూర్చుని పాదయోహ పాద్యం సమర్పయామి అంటే వాళ్ళు లాక్కోవడం నాకు హక్కు లేదు. ఇంద్రియములే ఉంది, ఎప్పుడు లాగేస్తూ ఉంటాయి గుర్రాల్లాగా. అది అనుభవించు, ఇది అనుభవించు అంటుంటాయి. వాటికి పాపపుణ్యాలతో సంబంధం లేదు. శరీరం సంతోషపడితే చాలు, మనసు రంజిల్లితే చాలు. ఇంద్రియములు సంతోష పెట్టడానికే ఉన్నాయి. ఇంద్రియములు కోరు